వస్తే మంజు, ఇప్పుడు నేను వేసే ప్లాన్తో నువ్వు నా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడం ఖాయం. సత్య గారు, సారీ సత్య గారు. దేనికి? చెక్ పోస్ట్ దగ్గర వెహికల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మొహమాటం లేకుండా మీ బండిని చెక్ చేయాలి అన్నాను, అందుకే సారీ. మీ డ్యూటీ మీరు సిన్సియర్గా చేశారు, దాంట్లో తప్పే ఉంది. సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. సిన్సియర్గా డ్యూటీ చేసే భాగ్యం ఎంతమందికి వస్తుంది చెప్పండి? అది మీకు వచ్చింది. మంజు మేడం, మంజు మేడం, ఏమైంది అసలు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే కదా మీరు మాట్లాడింది. నేను మిమ్మల్ని ఏమీ హర్ట్ చేయలేదు. మీరెందుకు మళ్ళీ మౌనవ్రతం చేస్తున్నారు? మీ ఆడాళ్ళు ఉన్నారు చూశారు, ఎప్పుడు ఎందుకు కలుగుతారో తెలీదు. ఏమైంది మేడం? ఎవరైనా ఏమన్నా అన్నారా? మీకున్న సమస్య ఏంటో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద ప్రమాదం! అందరూ రండి, అందరూ బయటికి రండి, అందరూ రండి. దేవుడు, అమ్మో అమ్మో, ఎంత పెద్ద ప్రమాదం! అయ్య బాబోయ్, ఏంటిది? గ్యాస్ వాసన వచ్చేస్తుంది. దేవుడు, అందరూ రండి రండి రండి. అయ్యయ్యో, మన ఇల్లు పేలిపోయి ఉండేది, మనమందరూ చచ్చిపోయి ఉండేవాళ్ళం. అయ్యో అయ్యయ్యో, ఎవరో చచ్చినట్టు ఏడుస్తావేంటి? ఇంతకీ ఏమైంది? అయ్యయ్యో, ఏమని చెప్పాలండి? నేను కిచెన్ రూమ్ లోకి రాగానే అదిగో నా గ్యాస్ ఆన్ లో ఉందండి. పొయ్యి మీద ఏమీ లేకుండానే గ్యాస్ ఆన్ చేయడం అంటే ఇదిగో ఇది కావాలనే మన ఇంట్లో వాళ్ళందరినీ చంపాలని చేసిన కుట్ర. నేను గ్యాస్ ఆఫ్ చేసి వెళ్ళానండి. గ్యాస్ ఆఫ్ చేసి వెళ్తే గ్యాస్ ఎందుకు లీక్ అవుతుంది? ఇదిగో నేను ఇక్కడికి వచ్చి ఆఫ్ చేశాను. అయినా మేమందరం నీకు ఏం అన్యాయం చేసావని, ఏం ద్రోహం చేశావు? మా కుటుంబం మొత్తాన్ని నువ్వు చంపాలని చూస్తున్నావు. లేదండి, నేను గ్యాస్ ఆఫ్ చేసి మళ్ళీ గ్యాస్ సిలిండర్ కూడా ఆఫ్ చేశాను. తర్వాత ఎవరు ఆన్ చేశారో నాకు తెలీదు. అదేంటి మంజు, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? గ్యాస్ ఆఫ్ చేసే ఉంటే తిరిగి ఎవరు ఆన్ చేస్తారు? నిజం అమృత, నేను అబద్ధం చెప్పడం లేదు. గ్యాస్ నేనే స్వయంగా ఆఫ్ చేసి పెట్టాను. చూడండి, ఇప్పటి వరకు నీ మీద నాకు మంచి అభిప్రాయమే ఉండేది, కానీ మా అందరినీ చంపాలనుకున్నావంటే ఛీ. లేదు ప్రియా, నేను అబద్ధం చెప్పడం లేదు. నువ్వు అబద్ధం చెప్పట్లేదంటే మా అమ్మ అబద్ధం చెప్తుందా? శ్రేయ, నా అభిప్రాయం అది కాదు. నా మాట నమ్మరేంటి? నేను గ్యాస్ ఆఫ్ చేసే వెళ్ళాను. సత్య గారు, మీరైనా నన్ను నమ్ముతారా? ఏంటి నిన్ను నా కొడుకు నమ్మేది? వాడి తల్లిని నేను కళ్ళారా చూశానని చెప్తున్నానా? మా కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నావు మహా తల్లి. కిచెన్ రూమ్లోకి ఫస్ట్ మా అమ్మ వచ్చింది కాబట్టి సిలిండర్ పేలుంటే మా అమ్మ నాకు దక్కేది కాదు. మా అమ్మకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను మంజు మేడం. చిచ్చి, ఇంతకు తెగిస్తావు అనుకోలేదు. పదమృత,
చూడమ్మా, ఏదో ఆలోచనలతో మర్చిపోయి ఉంటావు. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. ఆ? మామయ్య గారు, నేను నిజంగా గ్యాస్ నేనే లీక్ చేశాను. గిలగిల కొట్టుకున్నావు కదా, నీలో బాధ భయం రెండో చూశాను కాకి. నేను తలుచుకుంటే నిన్ను ఏవైనా చేయగలను. విడాకులు వచ్చే వరకు నువ్వు నా కొడుక్కి దూరంగా ఉండాలి, లేదంటే ఇంకో డ్రామాని ప్రదర్శిస్తాను. జాగ్రత్త. రండి. ఇంత సంతోషంగా ఉన్నావేంటి మమ్మీ? చెప్తా. నాకేం అర్థం కావడం లేదు మమ్మీ. మంజు గ్యాస్ లీక్ చేసి మనందరిని చంపాలని చూస్తే ఏడుస్తూ బాధపడాలి గాని ఎగ్జైట్మెంట్ తో నువ్వున్నావేంటి మమ్మీ? అసలు విషయం చెప్పకపోతే అక్కడ గ్యాస్ బండ పేలడమేవో గాని ఉబ్బరంతో నా కడుపు పగిలిపోయేలా ఉంది. ఎందుకు చెప్పు మమ్మీ, నీ ఆనందం చూడలేక చచ్చిపోతున్నా. కిచెన్ లో గ్యాస్ లీక్ చేసింది ఎవరు? ఇంకెవరు? ఆ కాకి పిల్లే. కాదు, మరి నేనే. ఆ?